హాయ్ అండి అందరికీ. ఈరోజు పల్లీలతో ఓలిగ చూపిస్తున్నానండి. సో, చాలామందికి ఓలిగ చేసుకోవడానికి రాకపోవచ్చు. లేకపోతే ఎప్పుడైనా తినాలనిపించినా సడెన్‌గా చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే సింపుల్‌గా అయిపోతుందనమాట. సో, అందుకని ఇది చూపిస్తున్నానండి. సో, దీనికోసము పల్లీలు, నువ్వులు, బెల్లము, కొబ్బెర అన్నీ మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ కానీ లేదంటే ఇట్లా కొన్ని పాలు గానీ వేసుకొని లడ్డూల్లాగా చేసుకోవాలనమాట. ఇలా ఎన్నవుతే అదే మనం తీసుకున్న వాటిని బట్టి అన్ని లడ్డూలు చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే మనము చపాతీకి ఎలా తడుపుకుంటామో అలా గోధుమ పిండి, సాల్ట్, నూనె వేసుకొని పిండి తడిపేసుకొని ఇలా కొంచెం చపాతీస్‌లాగా రుద్దుకొని అందులో మనం చేసుకున్న ఈ పల్లీల లడ్డు పెట్టుకొని చపాతీలాగా రుద్దుకోవాలనమాట. లేదంటే చేత్తో తట్టేసుకున్నా సరిపోతుందండి. బట్ నేనైతే కొంచెం సేమ్ చపాతీ లాగానే రోల్ చేసేసాను. సో, ఇలా అన్నీ రుద్దుకున్న తర్వాత పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత మనము నెయ్యి గాని, బటర్ గాని వేసుకొని లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. బట్ నేను చూపిస్తున్నా కదా! నేనైతే కొంచెం బటరేసి కాల్చుకున్నాను. అంతేనండి సింపుల్‌గా అయిపోతుంది. ఎక్కువ శ్రమ లేకుండా మనము ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే ఆహ్, ఓలిగ తిన్న తృప్తి కలుగుతుందనమాట. సో, చాలా బావుందండి. అసలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నాకైతే చాలా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. సో, మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.